అఖిల్ అక్కినేని ఎప్పటి నుంచో ఒక మంచి సాలిడ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడు వచ్చినటువంటి లెనిన్ ఏ విధంగా ఉంది, అంచనాలు అందుకున్నాడా లేదా, ఫ్యాన్స్ ఏమన్నారు అని మొత్తం కూడా మనం చూద్దాము. సినిమా ఈ రోజున మొత్తం కూడా వరల్డ్ వైజ్గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా పై నుంచి ఎప్పటి నుంచి కూడా అఖిల్ అక్కినేని తండ్రి అయినటువంటి అక్కినేని నాగార్జున ఆయన చెప్తున్నా కొడతాడు అంటున్నాడు. మరి అది కొట్టాడా లేదా అనేది చూద్దాం. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఇందులో కథ చాలా సింపుల్ పాయింట్. ఒక సాధారణమైనటువంటి యువకుడు కొన్ని అసాధారణమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కొని వాటిని ఎలా ఛేదించుకుంటూ వచ్చి రివెంజ్ తీర్చుకునేటటువంటి ఒక క్లైమాక్స్తో కథ ముగింపిస్తుంటాడు. అంటే ఇది మనం ఇప్పుడు ఈ సినిమాలో చెప్తున్నట్టు, అంటే గతంలో మనం చూసాము కురుక్షేత్రం యుద్ధం ఏ విధంగా జరిగింది, మొత్తం కూడా ఇటు కౌరవులు పాండవులు ఈ అసలు మొత్తం కూడా కురుక్షేత్రము అది దేనికి దారి తీసింది అనేది కూడా చూస్తుంటే అలాంటి కాన్సెప్ట్తో ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రస్తుతం మానవాళి జీవిత విధానంలో మనుషులు ఎంత స్వార్థంగా ఉన్నారు, వారి యొక్క స్వార్థానికి కుటుంబము వ్యవస్థ మొత్తం సమాజం మొత్తం కూడా ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనేది ఈ సినిమాలో ఒక్కొక్క పాత్రని మొత్తం కూడా మలుచుకుంటూ చూపించడం జరిగింది. ఇందులో లెనిన్గా అఖిల్ చేస్తే భారతిగా భాగ్యశ్రీ బోర్సే చేయటం జరిగింది. ఇక శివాజీ, దాంతోపాటు ఈశ్వరీరావు, ఇక రామ్కి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క సునీల్ ఒక్కొక్కరిది ఎవరి పాత్ర వాళ్ళు ఆ పాత్రలన్నింటినీ ఒక రూట్లోకి తీసుకొచ్చేసి క్లైమాక్స్లో చూపిస్తాడు. ఒక ట్విస్ట్ అదిరిపోయిందని చెప్పవచ్చు సినిమా. ఇప్పటి వరకు అఖిల్ చేసినటువంటి ప్రతి సినిమా అసలు అఖిల్ కెరీర్కే కాదు, అఖిల్ ఫ్యాన్స్కే కాదు, ఎవరికి కూడా చాలా నచ్చని పరిస్థితి. కానీ ఇది స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా అఖిల్ ఎంట్రీ నుంచి ఏం జరుగుతుంది ఒక ఉత్కంఠ, ఆ ఉత్కంఠలో ఇస్తున్నటువంటి ట్విస్ట్ మీద ట్విస్ట్. అరే ఎవరు ఏం చేస్తారు, ఎప్పుడు ఎవరు ఎటు సైడ్ నుంచి ఏమి ఆ ట్విస్ట్ ఇస్తారు అనేది మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో ఈశ్వరీరావు ఇచ్చే ట్విస్టు, శివాజీ ఇచ్చే ట్విస్టు, తర్వాత అఖిల్ ఫ్రెండు బ్రదర్ అయినటువంటి వసంత్ అనే క్యారెక్టర్ ఇచ్చే ట్విస్టు, ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం ఒక్కొక్క ట్విస్ట్ ఇస్తూ అది చాలా వరకు కూడా ఆడియన్స్ని అలా థియేటర్లో కూర్చోబెట్టింది. ఆ స్టోరీకి తగ్గట్టుగానే విజువలైజేషన్ కూడా చాలా బాగున్నాయి, చాలా చాలా గ్రాండీర్గా కూడా ఈ విజువలైజేషన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇక ప్రతి విజువల్కి ప్రతి సీన్కి దేనికి తగ్గట్టుగా సీన్ ఎమోషన్కి ఎమోషన్, యాక్షన్కి యాక్షన్, ప్రతి దానికి కూడా ఇటు తమన్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. తమన్ మ్యూజిక్ ఇస్తే థియేటర్లు బద్దలైపోతాయి, బాక్స్ ఆఫీస్ బద్దలవుతూ ఉంటాం మనం ఆ స్పీకర్లు బద్దలవుతూ ఉంటాం కదా. ఇది మాత్రం నిజంగా మన హార్ట్ బద్దలైపోతుంటే ఆ వచ్చే ఆ ట్విస్ట్లకి తమన్ ఇచ్చే బీజిఎంకి మొత్తం కూడా చాలా ఉంది. ఇక కథలో మాత్రం మనం ఈ కురుక్షేత్ర యుద్ధం అంటే ఇది ఒక పాలేళ్ళు ఇది మొత్తం అట్లా అనుకుంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇందులో కూడా మన కుటుంబాల్లో జరుగుతుంటే, మన ఇంటి పక్కన, మన ఇంట్లో, సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంటుంది. కానీ వచ్చేస్తున్నటువంటి ఆ ట్విస్ట్లు అమ్మ ఇంత ఉంటుందా అనేంత లోతుగా ఈ సినిమాలో స్టోరీని డైరెక్టర్ తీసుకుపోవడం జరిగింది. క్లైమాక్స్ అంటే ఎవరు కూడా ఊహించరు, ఎంత అంటే అంత క్లైమాక్స్. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా అఖిల్ చెప్పడం జరిగింది, రంగస్థలం ఆ రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా చేసిన కామెంట్స్ చూస్తుంటే ఇప్పుడు ఈ సినిమా అఖిల్కి ఒక మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఫ్యాన్స్ అంటారుగా అయ్యగారు హిట్ కొట్టాలి, హిట్ మామూలు హిట్ కాదు ఇది కొట్టింది, అయ్యగారు గట్టిగా కొట్టాడు హిట్, ఇది మాత్రం పక్కా అని చెప్పవచ్చు. ఇందులో స్టోరీ చాలా బాగుంది స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా. మ్యూజిక్ తమనిచ్చినటువంటి మ్యూజిక్ చాలా అద్భుతం, తమని ఆ బీజిఎమ్స్ అదిరిపోతాయి. సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయినాయి, మనం అందరం కూడా చూడటం జరిగింది. సినిమా ప్రతి సీన్కి అంటే ఆ సందర్భాన్ని బట్టి వస్తున్నటువంటి ఆ సాంగ్స్ చాలా వరకు కూడా ఆకట్టుకున్నాయి. ఎమోషన్స్, ఆ డైలాగ్స్, ముఖ్యంగా ఇది చిత్తూరు యాసలో ఆ యాస అది అఖిల్ చాలా వరకు కూడా ఆ క్యారెక్టర్లో లెనిన్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యని చెప్పవచ్చు. మొత్తం సినిమా చూస్తుంటే మాత్రం ఓవరాల్గా సినిమా ఆడియన్స్కి మాత్రం ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. ఎక్కడో కొద్దిగా చిన్న ఏదో ఒకటి ఈ మైనర్ ఈ తప్ప మనకు ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అయిపోతారు. ఎంత ఇన్వాల్వ్ అవుతారంటే సినిమా ఎవరు కూడా ఊహించరు వారిని
ఈ ట్విస్ట్ ఇచ్చాడు ఏంటి అనుకునే లోపల మళ్ళీ కొద్ది వచ్చే మళ్ళీ సీన్కి మరొక ట్విస్టుల మీద ట్విస్టులు, ఇలా ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్క ట్విస్ట్ ఇస్తుంటే సినిమా ఎట్లుంటుందో తెలుసా? క్లైమాక్స్కి వచ్చేటానికే అమ్మ ఏంట్రా ఇది అనిపిస్తుంది సినిమా మొత్తానికి. అఖిల్ అక్కినేనికి మాత్రం ఫ్యాన్స్ యొక్క దాహం తీర్చడమే కాదు, తండ్రి యొక్క కోరిక ఉంటుంది కదా, ఆ కోరికను మాత్రం 100% కూడా తీర్చేసాడు. నాగార్జున గారికి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసే, అంటే ఒక తండ్రిగా ఆయన ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి గొప్పగా ఈ సినిమా అయితే ఉందని చెప్పవచ్చు. ఇందులో ప్రతి ఒక్క పాత్ర, ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం చూస్తుంటే ప్రతిదీ కూడా ఎలివేషన్స్ ఇస్తున్నటువంటి ఈ స్టోరీ మాత్రం అఖిల్ కెరియర్కి మాత్రం ఇది ఒక మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పవచ్చు. హిట్ కోసం వెయిట్ చూస్తున్నటువంటి అఖిల్ ఫ్యాన్స్కి మాత్రం ఇది డబల్ బోనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అయ్యగారు హిట్ కొట్టండి అంటున్నారు, కానీ ఇప్పుడు అయ్యగారు గట్టిగా హిట్ కొట్టాడనేసి మాత్రం ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. మనం తీసుకున్నటువంటి ఆ పబ్లిక్ టాక్లో కూడా తీసుకుంటే ఫ్యాన్స్ కూడా అదే, ఫ్యాన్స్ అనే కాదు సినీ ప్రియ ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గానే ఇక్కడ స్పందించడం చూస్తుంటే ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈ సినిమా రీచ్ అయింది కూడా. అదే ఫ్యాన్స్ వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే ఇది కదా అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటుంది, ఇది కదా ఫ్యాన్స్ కోరుకుంటుంది, ఇది కదా సగటు ప్రేక్షకుడు కూడా కోరుకుంటుంది, ఇది కదా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసే విధానము. సినిమా బాగుంటే థియేటర్లకు వస్తారంటారు కదా, ఇప్పుడు సినిమా బాగుంది, ఈ సినిమా తర్వాత షోస్ నుంచి కూడా ఇంకా చూడాలి ఏ విధంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయనేసి. ఇటీవల వచ్చినటువంటి సినిమాల్లో మనల్ని ఎంత నిరుత్సాహపరిచి మనం ఎంత ఇబ్బంది పడ్డామో చాలా వరకు ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఈ లెనిన్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా దీన్ని పూర్తి చేసిందని చెప్పవచ్చు. లెనిన్ గట్టిగా కొట్టాడు. ఇది ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్గా ఇస్తున్నటువంటి రివ్యూ.